ఇక ఇవాళ మనం లయర్ గేమ్ ఎపిసోడ్ 11 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళంతా డౌన్ స్వైజింగ్ గేమ్ లో గెలిచేసి థర్డ్ రౌండ్ కి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ లీడర్ చెప్తూ ఉంటాడు, థర్డ్ రౌండ్ అనేది 3 వీక్స్ తర్వాత మొదలవుతుంది, దానికోసం మళ్ళీ మీరంతా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇది విని వీళ్ళందరూ చాలా సంతోషిస్తారు, ఎందుకంటే నావ్ ఇచ్చిన ప్లాన్ తో వీళ్ళు నమ్ముతున్నారు మేమందరం గెలిచేస్తామని. ఇంకోవైపు మనం నావ్ని చూస్తే తను కొంచెం బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే నావ్ ఇక్కడికి వచ్చిందే అకియామాకి హెల్ప్ చేయడానికి. ఇది విని అకియామా అంటూ ఉంటాడు, నువ్వు నాకు మనీ ఇచ్చిన నేను ఈ గేమ్ ని అలాగే కంటిన్యూ చేసేవాడిని, ఎందుకంటే ఈ గేమ్ వెనకాల ఎవరున్నారు అనేది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా. ఇంకా అకియామా చెప్తూ ఉంటాడు, నువ్వు అందరినీ నమ్మడం కాకుండా నువ్వు అందరినీ అనుమానించడం మొదలుపెట్టు, ఎందుకంటే నువ్వు అందరి గురించి తెలుసుకోవాలంటే నువ్వు అందరి మీద డౌట్ పడాల్సి ఉంటుంది. దానివల్ల ఎవరెవరు మన గురించి ఏమనుకుంటున్నారనే విషయాలన్నీ తెలుస్తాయి. ఇది విని నావు కూడా రియలైజ్ అవుతుంది, తను కేవలం అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేసేది, ఎవరి గురించి తెలుసుకోవాలని ట్రై చేసేది కాదు. సరేగా 3 వారాల తర్వాత వీళ్ళంతా లీడర్ చెప్పినట్టు అదే ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఇక్కడ లయర్ గేమ్ కి సంబంధించిన అతను వీళ్ళందరికీ కొన్ని కార్డ్స్ అయితే ఇస్తాడు. ఈ కార్డ్స్ అనేవి వీళ్ళకి నెక్స్ట్ గేమ్ లో యూజ్ అవుతాయి. ఇక దీని తర్వాత వీళ్ళంతా బస్ లో కూర్చుంటారు. ఇంకా డ్రైవర్ వీళ్ళందరినీ ఎయిర్పోర్ట్ వైపు అయితే తీసుకెళ్తాడు. ఇక్కడ దీన్ని చూసి ఒక అతను అంటాడు, మమ్మల్ని అందరినీ వేరే దేశానికి అమ్మేస్తారా? దీనిపై డ్రైవర్ చెప్తాడు, అలాంటిదేమీ లేదు, మేము మిమ్మల్ని ఎయిర్పోర్ట్ కి ఎందుకు తీసుకెళ్తున్నామంటే ఈ థర్డ్ రౌండ్ అనేది 2 కంట్రీస్ కి మధ్యలో జరిగే గేమ్ లాగా ఉంటుంది. సరిగా దీని తర్వాత వీళ్ళందరినీ ఎయిర్పోర్ట్ లోకి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ ఇదంతా చూసి యూజీ ఆలోచిస్తూ ఉంటాడు, వీళ్ళ యొక్క గేమ్ కోసం ఎయిర్పోర్ట్ ని రెంట్ కి తీసుకోగలరా? వీళ్ళదంత పెద్ద ఆర్గనైజేషన్. సరిగా వీళ్ళంతా ఇలాగే వెళ్తూ వీళ్ళ డీలర్ ముందుకైతే వెళ్ళిపోతారు. ఇప్పుడు డీలర్ వీళ్ళందరినీ వెల్కమ్ చేస్తాడు, ఇంకా ఈ గేమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను చెప్తాడు, ఈ గేమ్ పేరు వచ్చేసి కాంట్రాబ్యాండ్ గేమ్. ఈ గేమ్ ని మీరు టీమ్ గా ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న వాళ్ళంతా అంటూ ఉంటారు, ఈ గేమ్ లో భాగంగా మేము ఏదైనా వేరే కంట్రీలోకి వెళ్లి స్మగ్లింగ్ చేయాలా? ఇది విని డీలర్ చెప్తాడు, ఈ గేమ్ అలాంటిది కాదు, ఇంకా ఇది కంట్రీస్ కి సంబంధించిన గేమ్, కానీ మీరు వేరే కంట్రీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు నేను డీలర్ చెప్పే గేమ్ ని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ గేమ్ లో 2 కంట్రీస్ ఉంటాయి, ఒకటి డే కంట్రీ, ఇంకొకటి నైట్ కంట్రీ. సపోజ్ ఇప్పుడు వీళ్ళున్న కంట్రీ పేరు వచ్చేసి డే, ఇక వీళ్ళ ముందున్న రూమ్ అంటే ముందున్న కంట్రీ పేరు వచ్చేసి నైట్. ఇక తొందరలో ఈ 2 కంట్రీస్ కి మధ్యలో వార్ జరగబోతుంది. ఇక వీళ్ళకి సంబంధించిన మనీ అంతా ఆపోజిట్ కంట్రీలో ఉంది, అంటే నైట్ కంట్రీ. ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా ఏం చేయాలంటే ఆ మనీని ఆ కంట్రీలోంచి బయటకు తీసుకొచ్చి వేరే కంట్రీలోని బ్యాంక్ లో వేయాలి, అంటే థర్డ్ కంట్రీ. దీని వల్ల వీళ్ళ మనీ అనేది సేఫ్ గా ఉంటుంది వార్ జరిగిన. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే కంట్రీలోంచి మనీ తేవడం ఇల్లీగల్. దీనికి సంబంధించిన విషయాలన్నీ చూసుకోవడానికి 2 కంట్రీస్ కి ఇన్స్పెక్టర్ ఉంటాడు. వీళ్ళంతా ఈ ఇన్స్పెక్టర్ నుంచి తప్పించుకొని ఈ మనీని మొత్తం తేవాల్సి ఉంటుంది. ఇప్పుడు లీడర్ అంటాడు, మీకు ఇదంతా సరిగా అర్థం కాకపోతే మనం ఒక డెమోని చేద్దాం. ఇప్పుడు మీలో ఉన్న 9 మందిలో 4 నైట్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇంకా 5 డే కంట్రీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మీ 2 టీమ్స్ లో నుంచి ఒకరు స్మగ్లర్ కావాల్సి ఉంటుంది, ఇంకొకరు ఇన్స్పెక్టర్. ఇది విని నావ్ తన టీం కి సంబంధించిన స్మగ్లర్ అవుతుంది. ఇక ఇప్పుడు లీడర్ చెప్తాడు, నువ్వు లిఫ్ట్ లో నైట్ కంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది, అక్కడ నీకు నైట్ కంట్రీకి సంబంధించిన బార్డర్ కనిపిస్తుంది. నువ్వు ఈ బార్డర్ ని క్రాస్ చేసి నైట్ కంట్రీకి సంబంధించిన బ్యాంక్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ లో మీ అందరికి సంబంధించిన మనీ ఉంది, ఇంకా ఇలాంటి ఒక బ్యాంక్ మీ డే కంట్రీలో కూడా ఉంది. ఇక ఇప్పుడు మీరంతా ఏం చేయాలంటే ఏటీఎం మిషన్ లోంచి మనీని తీసుకుని మీ సూట్ కేస్ ని నింపి ఆ సూట్ కేస్ ని మీ కంట్రీలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇదే టైంలో మనకు తెలుస్తుంది, వీళ్ళకి ముందైతే ఏవైతే కార్డ్స్ ఇచ్చారో అవి నార్మల్ కార్డ్స్ కావు, అవి ఏటీఎం కార్డ్స్. ఇక ఇప్పుడు నావ్ ఈ కార్డ్ తో తన మనీని చెక్ చేస్తుంది. ఆ మనీని చూడగానే నావ్ షాక్ అవుతుంది, ఎందుకంటే తన అకౌంట్ లో మొత్తం 300 మిలియన్ ఉంటాయి. ఇంకా ఇది నా ఒక్కదాని అకౌంట్ లోనే కాదు, అందరి అకౌంట్ లో 300 మిలియన్ ఉన్నాయి. ఇంకా లీడర్ చెప్తాడు, మీ అందరికి సంబంధించిన 100 మిలియన్ ముందు నుంచే థర్డ్ కంట్రీలో ఉన్నాయి, అంటే మీ అందరి దగ్గర ఇప్పుడు మొత్తం 400 మిలియన్ ఉన్నాయి. మీరందరూ గెలిస్తే 400 మిలియన్ అనేది మీకే దక్కుతుంది, కానీ మీరు గనక ఓడిపోయారంటే మీ మీద 400 మిలియన్ కి సంబంధించిన అప్పు పడుతుంది. ఇంకా లీడర్ చెప్తాడు, మీరు ఈ మనీని కేవలం సూట్ కేస్ లోనే తీసుకెళ్లాలి, అంటే వీళ్ళు మనీని పాకెట్స్ లో దాచిపెట్టుకోకూడదు. సరే తను చెప్తాడు, మీరు ఏటీఎం లో నుంచి మీకు ఇష్టం వచ్చినంత మనీని తీసుకెళ్లగలరు, కానీ ఈ సూట్ కేస్ లో మాత్రం కేవలం 100 మిలియనే పడుతుంది. సరేగా ఇప్పుడు వీళ్ళందరి డెమోన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు డీలర్ నావ్ తోటి అంటాడు, నీకు ఇష్టం వచ్చినంత మనీని నువ్వు ఈ సూట్ కేస్ లోకి తీసుకో. ఇది విని నావ్ కూడా తనకు నచ్చినంత మనీని ఏటీఎం లో నుంచి అయితే తీసుకుంటుంది. ఇంకా ఈ విషయాన్ని తను ఎవరికి చెప్పదు. ఇక దీని తర్వాత నావ్ నైట్ కంట్రీకి సంబంధించిన బోర్డర్ ని క్రాస్ చేస్తుంది. ఇక ఇదే ప్లేస్ లో తనకి ఇన్స్పెక్టర్ కలుస్తాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ నావ్ ని రూమ్ లోకి తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. తను తనకి ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ ని అడగగలడు. ఇంకా ఇది ఒక సౌండ్ ప్రూఫ్ రూమ్. వీళ్ళిద్దరూ ఈ రూమ్ లోకి వచ్చిన తర్వాత 10 నిమిషాల కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 10 నిమిషాల్లో ఇన్స్పెక్టర్ తన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రెసెంట్ అయితే ఇన్స్పెక్టర్ గా అకియామా రెడీ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ డీలర్ అంటూ ఉంటాడు, ఈ 10 నిమిషాల లోపు నువ్వు నీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ ని తనతో అడగగలవు, కానీ నువ్వు ఈ సూట్ కేస్ ని మాత్రం ముట్టుకోకూడదు. ఇంకా ఈ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత నువ్వు మాకు చెప్పాల్సి ఉంటుంది, ఈ సూట్ కేస్ అనేది ఖాళీగా ఉందా లేకపోతే దీంట్లో మనీ ఉన్నాయా, ఒకవేళ మనీ ఉంటే ఎంత మనీ ఉంది. ఇక ఈ ప్రాసెస్ లో నువ్వు గనక కరెక్ట్ గా ఆన్సర్ చేయలేదంటే నువ్వే స్మగ్లర్ కి మనీ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే రివర్స్ గా ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి. ఇక ఫస్ట్ కేస్ లో చూసుకుంటే సపోజ్ ఇన్స్పెక్టర్ చెప్పాడు ఈ బాక్స్ ఖాళీగా ఉందని. ఇది విన్న స్మగ్లర్ ఆ సూట్ కేస్ ని ఏ ప్రాబ్లం లేకుండా తీసుకెళ్లగలడు. అంటే ఇన్స్పెక్టర్ ఈ సూట్ కేస్ లో మనీ ఉన్నా లేక
లేకపోయినా తన ఈ సూట్ కేస్ ని చెక్ చేయకూడదు, దాంట్లో ఎంత మనీ అయినా ఉండని. ఇక సెకండ్ కేస్ లో ఇన్స్పెక్టర్ ఈ సూట్ కేస్ లో 50 మిలియన్ ఉన్నాయని చెప్పాడు. కానీ సూట్ కేస్ ఓపెన్ చేస్తే సూట్ కేస్ ఖాళీగా ఉంది. ఇక ఈ సిచ్యువేషన్ లో స్మగ్లరే ఇన్స్పెక్టర్ కి మనీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఇక్కడ 50 మిలియన్ అని చెప్పాడు కదా, దాంట్లో ఆఫ్ అంటే 25 మిలియన్. ఈ 25 మిలియన్ స్మగ్లర్ కి ఇన్స్పెక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా తన ఓన్ మనీలో నుంచి. ఇక థర్డ్ కేస్ లో ఇన్స్పెక్టర్ ఈ సూట్ కేస్ లో 50 మిలియన్ ఉన్నాయని చెప్పాడు. కానీ ఇక్కడ సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 60 మిలియన్ ఉన్నాయి. అంటే ఇన్స్పెక్టర్ మళ్ళీ తప్పు చెప్పాడు కాబట్టి ఆ 60 మిలియన్ అనేది స్మగ్లర్ కే చెందుతాయి. ఇంకా తప్పుగా చెప్పినందుకు ఇన్స్పెక్టర్ 50 మిలియన్ లో నుంచి ఆఫ్ అంటే 25 మిలియన్ స్మగ్లర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఫోర్త్ కేస్ లో ఇన్స్పెక్టర్ సూట్ కేస్ లో 50 మిలియన్ ఉన్నాయని చెప్పాడు. ఇక సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 20 మిలియన్ ఉన్నాయి. ఇక ఇన్స్పెక్టర్ చెప్పిన దానికంటే మనీ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మనీ అనేది ఇన్స్పెక్టర్ కే చెందుతాయి. ఇక ఇదంతా విన్న తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నా. సరిగా ప్రెసెంట్ లో డీలర్ అకియామాతో అంటాడు, నువ్వు ఈ సూట్ కేస్ లో ఎంత మనీ ఉందనేది ఇప్పుడు గెస్ చేయి. ఇది విని అకియామా అంటాడు 1 మిలియన్. ఇది విని లీడర్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 1 మిలియన్ ఉంటుంది. అంటే అకియామా రైట్ చెప్పాడు కాబట్టి ఈ మనీ తనకే. ఇప్పుడు ఇంకా నాకేమీ రాదు, అయినా కానీ ఇది ఒక డెమో. సరే ఇప్పుడు డీలర్ చెప్తాడు, ఒకసారి నైట్ కంట్రీ వాళ్ళు స్మగ్లర్ అవుతారు, ఇంకొకసారి డే కంట్రీ వాళ్ళు స్మగ్లర్ అవుతారు. ఇలా ఒక్కొక్కరిగా అందరికి ఛాన్స్ అనేది వస్తుంది. ఇంకా ఈ గేమ్ లో టోటల్ 50 రౌండ్స్ ఉన్నాయి. ఇది విని వీళ్ళంతా షాక్ అవుతారు. వీళ్ళంటూ ఉంటారు 50 రౌండ్సా, మేము ఈ రౌండ్స్ అన్ని ఎన్ని రోజులు ఆడాలి? ఇది విని డీలర్ అంటాడు, భయపడకండి, ఈ రౌండ్స్ అనేవి చాలా ఈజీగా కంప్లీట్ అవుతాయి. ఇంకా మీరందరూ మనీని సంపాదించడం మీద ఫోకస్ చేయండి. ఈ రౌండ్స్ అన్ని కంప్లీట్ అయ్యేలోపు ఎవరి టీమ్ లో ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళే ఈ గేమ్ లో గెలిచేస్తారు. ఇంకా మీరు గెలిచిన మనీ మొత్తం మీదే. ఇంకా ఇవే కాకుండా మీరు వేరే విధంగా కూడా మనీని సంపాదించుకోగలరు. ఫర్ సపోజ్ మీ ఆపోనెంట్ టీమ్ కి సంబంధించిన ఇన్స్పెక్టర్ తప్పుగా గెస్ చేశాడంటే తనకి సంబంధించిన మనీ మీ దగ్గరికే వస్తుంది. ఇంకా మీకు సంబంధించిన ఇన్స్పెక్టర్ ఈ గేమ్ లో కరెక్ట్ గా గెస్ చేశాడంటే దానికి సంబంధించిన మనీ మీ దగ్గరికే వస్తుంది. ఇంకా ఇవి కాకుండా ఈ రౌండ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక కూడా ఆపోనెంట్ టీమ్ కి సంబంధించిన మనీ మొత్తం మీ కంట్రీలో ఉందంటే ఆ మనీ కూడా మీదే. సో ఇలా మీరు ఎన్ని విధాలుగా మనీని సంపాదించుకోగలరు. ఇక ఇదంతా విని యూజీ అడుగుతాడు, అసలు టీం ఎలా రెడీ అవుతుంది? ఇది విని నా మనసులో ఆలోచిస్తూ ఉంటుంది, అకియామా నేను ఒకటే టీమ్ లో ఉండాలి. ఇక ఇదే టైంలో డీలర్ అంటాడు, టీం అనేది ముందే రెడీ అయింది, మీ 9 మంది అందరూ ఒకటే టీం, మీరు డే కంట్రీలో ఉండబోతున్నారు. ఇది వినగానే నావ్ చాలా సంతోషిస్తుంది, ఎందుకంటే అకియామా నావ్ ఇప్పుడు ఒకటే టీం లో ఉన్నారు. ఇంకోవైపు ఇది వినగానే యూజీకి అసలు ఏమీ అర్థం కాదు. ఇక ఇదే టైంలో డీలర్ రివీల్ చేస్తాడు, వీళ్ళందరూ ఇప్పుడు వేరే వాళ్ళతోటి ఫైట్ చేయాల్సి ఉంటుంది. తను 9 మెంబర్స్ తో కూడిన ఒక టీం ని వీళ్ళందరికీ చూపిస్తాడు. ఇంకా దీంట్లో వీళ్ళ డీలర్ లాగానే వాళ్ళ కూడా ఇంకొక డీలర్ ఉంటాడు, కానీ తన డ్రెస్సింగ్ ఇంకా మాస్క్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా వీళ్ళ అపోనెంట్స్ కూడా వీళ్ళలాగానే ఇంతకుముందు గేమ్స్ అన్ని ఆడి ఇక్కడికి వచ్చారు. ఇక ఇప్పుడు ఈ డీలర్స్ ఇద్దరు చెప్తూ ఉంటారు 1 అవర్ తర్వాత ఈ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సరే ఇంకో వైపు ఇంత పెద్ద ట్విస్ట్ చూడడం చూసి వీళ్ళందరూ షాక్ లో ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఇంత ముందు అనుకున్న ప్లాన్ వేరు, కానీ ఇక్కడ జరుగుతుంది వేరు. ఇక్కడ వీళ్ళు అనుకున్న నావ్ ప్లాన్ కూడా పనిచేయదు. ఇంకో వైపు ఏమో వీళ్ళిద్దరు డీలర్స్ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్లూ డీలర్ అంటూ ఉంటాడు, ఈ కనిపించే యూజీ చాలా స్ట్రాంగ్ ఇంకా రూత్లెస్, తను ఎవ్వరి గురించి ఆలోచించాడు, తన దగ్గర కరాటే లాంటి స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా తినకంటే నన్ను ఎక్కువ ఎవరైనా ఇంప్రెస్ చేశారంటే అతను ఇతనే, తన పేరు అకియామా. తను అందరినీ మ్యానిపులేట్ చేసే యూజీనే చాలా సింపుల్ గా మ్యానిపులేట్ చేశాడు. ఇంకా తినుకోకుండా నా లిస్ట్ లో ఇంకొక అమ్మాయి కూడా ఉంది, తను అందరికంటే స్మార్ట్ కాదు కానీ అందరికంటే కొంచెం డిఫరెంట్ గా చేస్తుంది. ఇంకా తను మెల్లిమెల్లిగా అన్ని విషయాల్ని కూడా నేర్చుకుంటుంది. ఇంకా మీ టీమ్ లో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు కదా, అతని పేరేంటి? యొకుయా కదా. ఇది విని అపోనెంట్ టీమ్ కి సంబంధించిన లీడర్ అంటూ ఉంటాడు, అవును యొకుయా విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. నాకైతే ఎపిసోడ్ చాలా నచ్చింది. ఇంకా ఎమినెమ్స్ ఇన్ ద షాడోస్ నేను 3 ఎపిసోడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎడిట్ చేశాను. వీటిని జస్ట్ అప్లోడ్ చేయాలి. సో నేను దాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.